ఈవీఎంలు పగలగొట్టే చర్యలు అసలు రామకృష్ణారెడ్డి గారు ఒక్కరి మీద వెయిట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈవీఎంలు పగలగొట్టిన విషయంలో కేంద్ర ఎన్నికల సంస్థ దగ్గర ఉన్న వీడియో నారా లోకేష్ చేతికి ఎలా వెళ్ళింది, ఇదొక విషయం ఎవరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు. టీడీపీ వాళ్ళ చేతిలోకి ఎన్నికల సంస్థ దగ్గర ఉండాల్సిన వీడియో టీడీపీ చేతికి ఎలా వెళ్ళింది, వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఎలా పోస్ట్ చేస్తారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంస్థ ఎవరి కోసం పనిచేస్తుంది? కేంద్ర ఎన్నికల సంస్థ బీజేపీతో పొత్తుపడి టీడీపీకి చెంచాలాగా చేసి కేంద్ర ఎన్నికల సంస్థ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక తొత్తుల మాదిరి వ్యవహరించారు. రాబోయే కాలంలో సరైన బుద్ధి చెప్తామని ఈ విషయంగా తెలియజేస్తున్నా. అయితే 4 రోజుల్లో రిజల్ట్ రాబోతుంది. 4-5 రోజుల్లో అసలు ఎలా ఉండబోతుంది ఈ రాష్ట్రంలో? వచ్చే 4 రోజుల్లో 5 రోజుల్లో మీరు చూస్తారు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీని శాసించే స్థాయిలో 151 కంటే ఎక్కువగా పైన సీట్లు గెలిచి ఢిల్లీని శాసించే స్థాయిలోనే మా విజయం ఉండబోతుందని సీఎం గారు ఎప్పుడో చెప్పారు. 25కి 25 ఎంపీ స్థానాలు కూడా కైవసం చేసుకోబోతున్నాం. జూన్ 4వ తారీఖున మా వేడుకలు అనేది ఘనంగా ఉంటాయి, మామూలుగా కాదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతారు, రాష్ట్రం కూడా కాదు. మీరు జూన్ 9వ తారీఖున వదిలేసి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, కానీ జూన్ 6వ తారీఖున పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తున్నారు. వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు, కానీ టీడీపీ నాయకులు ఇటుపక్క గంటా శ్రీనివాసరావు కానీ లేదంటే ఇటుపక్క RRR గారు కానీ జూన్ 9వ తారీఖున వాళ్ళు కూడా డేట్ ఖరారు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ని సీఎం రేంజ్ అనే రేంజ్ నుంచి పిఠాపురం ఎమ్మెల్యే అనే తాలూకా ఎమ్మెల్యే గారి తాలూకా అనే స్థాయికి దిగజార్చారు ఈ జన సైనికులు కానీ టీడీపీ కానీ. వీళ్ళు ఎన్ని కపట నాటకాలు, వీళ్ళు ఏం చేసినా రేపు పొద్దున 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దానికి ఆ వేడుకలకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానిస్తాం, మీకు ఓపిక ఉంటే రావచ్చు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అసలు కుప్పంలో మా పెద్దిరెడ్డి గారు చెప్పారు. మా పెద్దిరెడ్డి గారు ఒక మాట చెప్పారంటే దానికి మాత్రం 100% న్యాయం చేస్తారు. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయే పరిస్థితి ఈ రోజున ఉంది. మరి అన్ని సర్వేల్లో కూడా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారని చెప్తున్నారు, మీరేం చెప్తారు? అసలు మంగళగిరిలో నారా లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇద్దరు ఓడిపోతున్నారు. ఆడపిల్లల చేతిలో ఘోరంగా ఓడిపోయి తల ఎత్తుకోని పరిస్థితుల్లో దేశం వదిలేసి షిప్పుల్లో పారిపోయే పరిస్థితి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాబోతున్నారని తెలియజేస్తున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారు వర్మ గారు చాలా మొన్న కాన్ఫిడెన్స్గా చెప్పారు 1,00,000 ఓట్లు అంటే పక్కాగా ఈసారి గేట్ కనుక్కొని వెళ్ళి ఎమ్మెల్యే అసెంబ్లీలో కూర్చొని పెడతానని. అక్కడ ఉన్నదే 2 లక్షల చిల్లర ఓట్లు, 1,00,000 మెజారిటీ ఎలాగ వచ్చింది అనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కాపులకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో కాపులకి ఇచ్చిన సీట్లు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. కాపులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. పిఠాపురంలో కూడా ఎమ్మెల్యేగా గెలుస్తారు. వంగా గీత గారు గెలిచి డిప్యూటీ సీఎం కూడా ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఇదే విధంగా డిప్యూటీ సీఎంగా ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతుందని కూడా తెలియజేస్తున్నాం. అయితే మొన్నటి వరకు 13 వరకు ఒక ఎత్తు, ఎలక్షన్ ముందు వరకు పోలింగ్ వరకు రిజల్ట్ ఎలా ఉండబోతుంది? రిజల్ట్ రోజు ఎలా ఉండబోతుంది అసలు ఆంధ్ర రాష్ట్రం? ఖచ్చితంగా ఒక పండగ వాతావరణాన్ని చూస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. ఒక పండగ పేదలకి ఆశాజ్యోతి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పట్టాభిషేకాన్ని చూస్తారు. ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున పేదలందరూ పండగ చేసుకునే వాతావరణం ఈ రోజున కల్పిస్తారన్న. జూన్ 4న ఎలా ఉండబోతుందని చెప్పారు. అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు? రేపు 9వ తారీఖు లేదా 4న ఎలా? మేము ఒకటే చెప్తున్నాం, జూన్ 9వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దయచేసి అందరినీ రావాల్సిందిగా కోరుచున్నాను.